సంస్థల విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వైఖరి ఎప్పుడూ విమర్శల పాలవుతూనే ఉంది. అభివృద్ధి నినాదాన్ని పక్కన పెట్టి ప్రజా ఆస్తులను ప్రైవేటు పరం చేయాలనే ధోరణి ఆయనలో బలంగా ఉందనేది మేధావులు, విశ్లేషకుల ప్రధాన ఆరోపణ. నాటి నిజాం షుగర్స్ పరిశ్రమను ప్రైవేటీకరించడం వల్ల వేలాది మంది కార్మికుల జీవితాలు అంధకారంలో పడ్డాయి. సంస్థను లాభాల బాట పట్టించే ప్రణాళికలు రూపొందించకుండా దానిని అనుకూల వ్యక్తులకు కట్టబెట్టడం అప్పట్లో తీవ్ర విమర్శలకు దారితీసింది. ఇది ఆయన కపటత్వానికి ఒక ఉదాహరణగా నిలిచింది. ఇప్పుడు దేశానికే గర్వకారణమైన విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ అంశం చర్చకొచ్చినప్పుడు కూడా చంద్రబాబు వైఖరిలో పెద్దగా మార్పు కనిపించడం లేదు. ప్రభుత్వ సంస్థలు ప్రజలకు, రాష్ట్రానికి ఆర్థికంగా వెన్నెముకగా నిలుస్తాయి. వాటిని కాపాడడం ప్రతి పాలకుడి బాధ్యత. చంద్రబాబుకి ప్రభుత్వ రంగ సంస్థలను అభివృద్ధి చేసే ఆలోచన కంటే వాటిని ప్రైవేటు పరం చేసి తన అనుకూల వర్గాలకు అప్పగించాలనే ఆలోచనే ఎక్కువ. ప్రభుత్వ రంగ సంస్థలను లాభాల వైపు నడిపించడానికి కృషి చేయకుండా నష్టాలను సాకుగా చూపి అమ్మేయాలనే ఈ ధోరణి ప్రజల సంపదను పణంగా పెట్టడమే అవుతుందని విమర్శకులు స్పష్టం చేస్తున్నారు. సంస్కరణల పేరుతో ప్రజా ఆస్తులను నిర్వీర్యం చేయడం, ఉపాధి అవకాశాలను దెబ్బతీయడం సరైన పాలన కాదనేది విశ్లేషకుల అభిప్రాయం. నిజాం షుగర్స్ గోకరాజు గంగరాజుకు 169 కోట్ల అసలు 169 కోట్లకి దాని మిషన్లు అమ్ముకుంటే 480 crores వచ్చినాయి. తర్వాత 32,000 acres భూములు ఉన్నాయి దానికి. నిజాం సొంతంగా భూములు. ముంబోస్పల్లి అంటే మెదక్, ముంబోస్పల్లి, బోధను, సిరిసిల్ల ఇవన్నీ కలిపి ఏషియాస్ లార్జెస్ట్ షుగర్ ఫ్యాక్టరీ. ఎందుకు మూసేసినావు? 169 కోట్లకి ఎట్లా? ఒక వీడియో చూస్తుండే యాక్చువల్గా. భూములు అమ్ముకుంటే కూడా ₹1,00,000 ఎకరం అమ్ముకుంటే 3,200 కోట్లు ఉంటుంది. అంత అవినీతి. హైదరాబాద్ లో ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ అన్నింటినీ మూసేసింది. చంద్రబాబు నాయుడు క్లోజ్ చేయండి. నువ్వు ఇంట్లో పడుకొని పని చేయకపోతే ఎట్లా? గుర్తుపెట్టుకోవాలి, మీరందరూ కూడా ఏం తయారయ్యారంటే ఊరికి జీతాలు ఇస్తారా? పని చేయాలి కదా. అంటే పబ్లిక్ సెక్టర్ లో ఉందని బెదిరిస్తా కూర్చుంటే ఎంచో పైన ప్రతి ఒక్కరు ఇదే మరి మీరు క్వశ్చన్స్ అడుగుతా ఉంటే అన్ని ఎందుకు లాభాలు ఉన్నాయి, ఇక్కడ నష్టం ఎందుకు వస్తా ఉంది? నేను కూడా 3 నెలలకు ఒకసారి రివ్యూ చేస్తున్నా. మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి, పని చేయాలి. పని చేయకపోతే ఎన్నిసార్లు గవర్నమెంట్ ఎక్కడైంది డబ్బులు తెచ్చిస్తామండి? ఇది ట్యాక్స్ పేయర్స్ మనీ కదా. ఇది ఎఫిషియన్సీ ఉండాల్సిన పని లేదా? ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు. మనం పని చేయకుండా దాన్ని వైట్ ఎలిఫెంట్ మారి పెట్టుకుని కూర్చుంటారు ఇంట్లో. పని చేయించాలి, మనం కూడా పని చేయాలి. కష్టపడక్కర్లేదు. దాన్ని సిస్టమేటిక్ గా రన్ చేసి ప్రొఫెషనల్ గా రన్ చేస్తే అది వైబుల్ అవుతుంది ఆటోమేటిక్ గా. కాబట్టి నువ్వు కూడా ఎంతో పని ఏమి అన్సెటిల్మెంట్ ఉందంట్లో ఎవరు చెప్పారయ్యా నీకు? ఎవడు చెప్పాడు? బుద్ధి ఉండాలి. ఏం తీసుకోవాలి? ఏం తీసుకుంటారు? 12,000 కోట్లు ఇస్తే ఏం తీసుకుంటారు? నీకు వచ్చి మీ ఇంటికి వచ్చి చెప్పాలా నేను ప్రైవేటైజ్ చేయనని? ఎన్ని గంటలు చెప్పాలి? తమాషాగా ఉంది మీకు. నేను కూడా చూస్తున్నాను కొంతమందిని కావాలని ఏదో కలబెడతానే ఉండాలని కలబెడతా ఉంటారు. వాళ్ళకి ఏం పని లేదు.